దాని తర్వాత ఈ ఈ మూడవది రోజు మనకి ఒక ప్యానల్ డిస్కషన్ చేస్తున్నాము. అంటే మనకు ఉంటున్న పర్యాటకము ప్లస్ ఇక్కడ ఉంటున్న ట్రైబల్ థీమ్లో ఇది ఎట్లా అభివృద్ధికి ఇది రెండు థీమ్ పెట్టి ఎట్లా ఈ ఏరియాని అభివృద్ధి చేయవచ్చని ఒక ప్యానల్ ఎక్స్పర్ట్స్ వివిధ రంగాల్లో రావడం జరుగుతుంది. అది కూడా ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ట్రైబల్ డెవలప్మెంట్ కానీ, ఈ టూరిజం కానీ, హాస్పిటాలిటీ కానీ అట్లాంటి వాళ్ళు వచ్చేసి ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొని వాళ్ళకున్న సలహాలు సూచనలు చెప్పడం జరుగుతుంది. అండ్ అగైన్ ఆ రోజు నైట్ సునీత గారు లైవ్ కాన్సర్ట్ ఉంటుంది, ఒక 1 to 1.5 hours. దెన్ ఎవ్రీ డే మనకి ఈవినింగ్లో ఏదైనా ఒక లైవ్ కాన్సర్ట్స్తో క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఐ మీన్ 4th డే అంటే 1st February మనకి అగైన్ ఒక పెద్ద ట్రైబల్ కార్నివల్ ఎవరెవరు కళాకారులు ఈ మూడు రోజులు చేశారో వాళ్ళతో ఒక కార్నివల్ మనకి అరకు ప్రాంతం మనం ప్రపంచంకి ప్రకటించడానికి కూడా ఒక ప్రయత్నం జరగడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మెయిన్ డయాస్లో ఆయన ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ ఒక కార్నివల్ మనకున్న వివిధ ట్రెడిషనల్ ట్రైబల్ పీపుల్స్ చుట్టూ ఉంటున్న ప్రాంతం నుంచి మనకి వివిధ రాష్ట్రం నుంచి వచ్చిన ట్రైబల్స్ అందరూ కూడా వాళ్ళకు ఉంటున్న ఈ ఆర్ట్ కల్చర్ డాన్సెస్ గురించిన విషయాలన్నీ కూడా ఒక కార్నివల్ ద్వారా ముఖ్యమంత్రి వారు అండ్ అక్కడ వచ్చిన పర్యాటకులు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రసంగం ఉంటుంది. టూరిజం వాళ్ళు ఇప్పుడు దాకా విశాఖ ఉత్సవాలు ఏమేమి చేస్తున్నారు, మనకున్న టూరిజంలో ఏమేమి అచీవ్మెంట్ చేశామని ఒక ఆడియో విజువల్ కూడా ఆయనకి ప్లస్ అక్కడ వచ్చిన ఆడియన్స్ అందరికీ చూపించడం జరుగుతుంది.